నెంబర్ 1 జిల్లాగా చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాను ఇవాళ ఈ దుర్మార్గులు వచ్చి మళ్ళీ పాత పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చింది లేదు. ప్రత్యేకించి రైతులకైతే అడుగడుగున మోసమే. రుణమాఫీ విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం. వాస్తవానికి ఎన్నికలు వస్తేనే రైతు భరోసా తప్ప ఎన్నికలు అయిపోయిన తెల్లారి లేదు. ఎన్నికల ముందు ఒక ఎకరానికి ఇచ్చి మోసం చేసిండ్రు. మళ్ళా ఎన్నికలు పెట్టదలుచుకుంటే తప్ప లేకపోతే మళ్ళీ ఎకరానికి 2 ఎకరాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ రైతు మోసపోయిండు దుర్మార్గంగా కాంగ్రెస్ చేతిలో. ఆనాడు ఎట్లా మోసపోయిండ్రు మళ్ళీ ఈసారి అదే జరిగింది. ప్రతి చోట అవినీతి ఇష్టరాజ్యంగా తయారైంది. ప్రత్యేకించి పోలీస్ శాఖలో అవినీతి ఎక్కువైతుంది. ఎమ్మెల్యేలు మండల పార్టీ అధ్యక్షుల కనుసన్నల్లో పోలీసులు పనిచేయాల్సిన దుస్థితికి వచ్చింది. దాంతో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని అనేక చోట్ల దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు, మానభంగాలు, మళ్ళీ దొంగతనాలు కూడా మొదలైనవి. మీరు ఆ 10 ఏళ్లలో ఒక దొంగతనం మాట వినలేం మనం. కానీ ఇవాళ మళ్ళీ దుర్మార్గంగా పూర్తిగా 2014 ముందు పరిస్థితులను తీసుకొచ్చింది వాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వం. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఇవాళ ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ ఏదైతే చెప్తా ఉన్నారో తప్పకుండా ఆ కళ నెరవేర్చుకోవడం కొరకు దీని ఒక బాధ్యతగా తీసుకొని మరి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లు, మిగతా నాయకులందరూ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి నిజమైన ఓటర్లందరినీ కూడా ఓటర్ లిస్ట్ లో ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. మరి తప్పకుండా రేపు మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. రాష్ట్రం ఇవాళ నాశనం అయిపోతుంది. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం. కేసీఆర్ శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో మరి ఆ కార్యక్రమం నెరవేరాలంటే తప్పకుండా మరి కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి నుండే జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఏజెంట్ గా బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి నెల రోజుల కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి రోజు జరిగింది. ఇక రాష్ట్ర విషయానికి వస్తే ఇవాళ ప్రభుత్వం కేవలం స్కామ్లు కొరకే స్కీములు తెస్తుంది తప్ప డబ్బు సంపాదనే ఏకైక మార్గంగా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఏ నియోజకవర్గానికి వచ్చినా మాకు ఇంత లాభం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎక్కువ సార్లు వాళ్ళ జిల్లాకు వాళ్ళ నియోజకవర్గాలకు తీసుకుపోవాలని తాపత్రయపడేది. నిజంగా అట్లా లాభం జరిగేది. కేసీఆర్ గారు వచ్చిందంటే తప్పకుండా ఆ నియోజకవర్గానికి ఆ జిల్లాకు ఏదో ఒక పని జరుగుతుండేది. కొన్ని నిధులు రావడము, ఇతర కార్యక్రమాలు. కానీ ఈ ముఖ్యమంత్రి వస్తే దుర్మార్గంగా 4 బూతులు మాట్లాడిపోవడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పర్యటనలో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 1 రూపాయి ఇచ్చింది లేదు. ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. రేపు 17 కూడా వస్తారని చెప్తున్నారు. ఎందుకు అనంటే కేవలం స్కామ్ రోడ్ల ప్రారంభోత్సవం కొరకు అని చెప్పి వాటిని హ్యామ్ రోడ్లను పిలుస్తున్నారు. కానీ హ్యామ్ రోడ్లు కావు, అవి స్కామ్ రోడ్లు. 10 రూపాయల ఖర్చుతో అయ్యేదానికి 50 రూపాయలు ఇస్తున్నామని చెప్పి బ్యాంకులోనే ఇప్పిస్తున్నామని చెప్పి మొత్తం సగం డబ్బులు వీళ్ళే దొబ్బి కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ హ్యామ్ రోడ్ల పేరు మీద జరుగుతున్న స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో భాగస్వాములైన అందరినీ కూడా శిక్షించే పరిస్థితి వస్తుంది.
వాస్తవానికి ఈ 2.5 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి పోయలే ఇక్కడ ఏ ఒక్క రోడ్డు మీద. కానీ ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు బ్యాంక్ లోన్లకు అప్పచెప్పి 10 రూపాయలతో అయ్యే పనిని 50 రూపాయలు చేసి రేపు తప్పకుండా పల్లెటూరు రోడ్ల మీద కూడా టోల్ వేతం పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ అడ్డగోలుగా ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు అప్పచెప్తూ వాళ్ళ ద్వారా వీళ్ళు ఏదైతే దొబ్బుతున్నారో వీటన్నిటికీ కూడా ప్రజల మీద భారం వేసి రేపు పల్లెటూర్లలో గ్రామాలకు పోయే రోడ్ల మీద కూడా టోల్ ట్యాక్స్ పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అది మోటార్ సైకిలా, అది ట్రాక్టరా, అది ఆటోనా, ఇంకోటా పల్లెటూర్లలో కూడా టోల్ గేట్ తీసుకొచ్చే దుర్మార్గమైన కుట్ర ఇది. ఇవాళ జిల్లాలో ఇప్పటికీ రైతాంగం మొత్తుకుంటున్నారు. ఈ రోజు కూడా ఇంకా అనేక చోట్ల కళాలలో ధాన్యం అట్నే ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికి కూడా ధాన్యం అట్లే ఉన్నది. ఇప్పటి వరకు షో లేదు. భువనగిరికి వచ్చి రివ్యూ చేసిన మంత్రి అంటూ కూడా లేడు. జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులున్నా ఒక్కడు కూడా ఇప్పటి వరకు రివ్యూ చేసింది లేదు. వ్యవసాయ రంగం పైన ఇంతవరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో భువనగిరి జిల్లాలో ఒక రివ్యూ చేయలేదు. కనీసం బ్యాగులు కూడా అందుబాటులో లేవు. ఇక మిల్లర్లను ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు. మిల్లర్లను భయపెట్టించి అడ్డగోలుగా మిల్లర్ల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసిండ్రు. కొనుగోళ్లను మాత్రం వాళ్ళకు వదిలేసిండ్రు, దళారులకు వదిలేసింది వాళ్ళ రైతుల్ని. కనీస మద్దతు ధర లేదు. 1500-1600 అమ్ముకోవాల్సిన దుస్థితికి వచ్చింది రైతు. ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. ఓవైపు కాలం మీద పడుతుంది. పండించిన పంట నాశనం అవుతుందని చెప్పి దళారులు ఎంత కడిగితే అంతకి ఇవ్వాల్సిన స్థితికి రైతు మళ్ళీ దిగజారిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే 2014 ముందు ఏం పరిస్థితులు ఉండడం వ్యవసాయ రంగంలో మళ్ళీ వాళ్ళ ఆస్తి తీసుకొచ్చింది.